జై శ్రీరామ్. రామాయణం. నిన్నటి వీడియోలో భగీరథుడు గంగను భూమి మీదకి తేవడం చెప్పుకున్నాం. ఈరోజు ఆ గంగానది నుండి బయలుదేరే వీడియో తెలుసుకుందాం. ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగని దాటి విశాల నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు విశాల నగరాన్ని గూర్చి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కృతయుగం అనగా సత్యయుగం. కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు. అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుండి అమృతం పుడుతుంది. అది తాగితే మనకి ఆకలి ఉండదు, వృద్ధాప్యం ఉండదు. కావున ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులో ఉంచి ముందు హాలాహలం పుట్టి అది దేవతలని, రాక్షసులని, మనుషులని, ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది. అప్పుడు దేవతలంతా కలిసి శంకరుడిని కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేళగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు. ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా మందర పర్వతం పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా అప్పటిదాకా తమతో పాటు ఆ మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని, ఆ అవతారాన్ని, ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నాడు. అప్పుడు ఆయన కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని పైకి తెచ్చాడు. అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు. అప్పుడు అందులో ఉంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుండి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకి సేవ చేసే పరిచారికలు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు. అప్సు నిర్మదానాత్ ఏవ రసాత్ తస్మాత్ వర స్త్రియః ఉత్పేతుః మనుజ శ్రేష్ఠ తస్మాత్ అప్సరసో అభవన్ షష్ఠిః కోట్యో అభవన్ తాసాం అప్సరాం సువర్చసాం అసంఖ్యేయాః తు కాకుత్సతయాః తసాం పరిచారికాః. అలా వచ్చిన అందమైన అప్సరసల్ని దేవత రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వారు దేవవేశ్యలు అయ్యారు. తరువాత అందులో నుండి వరుణుడి కుమార్తె అయిన వారుని అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుని తాగారు. కాబట్టి వాళ్ళని
సురలు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురారసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు. ఆ వారుని సేవించలేదు కనుక రాక్షసుల మనస్సులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు. తరువాత వచ్చిన ఉచ్చే ఉచ్చైహ శ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తభాన్ని ఉచ్చైహ శ్రవం అనే ఆ అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. తరువాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా పలికింది: నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు. వారు చాలా కష్టాలు పడుతున్నారు. దీనికి అంతటికీ దేవతలకి రాజైన ఆ ఇంద్రుడే కారణం. కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు శౌచంగా అంటే భౌతికంగా, మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఉండడం, ఒక 100 సంవత్సరములు 1000 సంవత్సరములు ఉండగలిగితే శౌచ్యంగా ఒక 1000 సంవత్సరములు ఉండగలిగితే నీకు ఈ లోకానికి శాసించగల ఇంద్రుడిని సంహరించగల కొడుకు పుడతాడని కశ్యపుడు అన్నాడు. ఇది సరే అని శుక్లపక్ష వనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరకు ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అమ్మా అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు. రోజు తన తల్లి పాదములు పట్టేవాడు. అలా 990 సంవత్సరములు పూర్తయ్యాయి. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టుని విరబోసుకుని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది. అప్పుడు ఆమె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె శౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకవద్దు అని అరచింది. ఆ ఏడుపు దితికి వినబడి దితి కూడా నరకవద్దు అని, నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కానీ నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయుస్కంధాలకి ఆది దేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకములలోని, ఇంద్రలోకములలోని, అంతరిక్షంలోని వాయుస్కంధాలతో పాటు 4 దిక్కులకి వాయుస్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ 7గురిని మరత్తులు అని పిలుస్తారు. రామ, ఆనాడు దితి 990 సంవత్సరములు తపస్సు చేసిన ప్రదేశమే ఈ విశాల నగరం. ఈ నగరాన్ని మొదట ఇక్ష్వాకు రాజు పరిపాలించాడు. భార్య అయిన అలంబుష వలన వాళ్ళకి విశాలుడు జన్మించాడు. ఆ విశాలుడికి హేమచంద్రుడికి సుచంద్రుడికి ధూమ్రాష్ట్రుడికి సృంజయుషుడికి సహదేవుడికి
కుశాశ్వుడు, కుశాశ్వుడికి సోమదత్తుడు, సోమదత్తుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి సుమతి జన్మించాడు. ఆ సుమతి ఇప్పుడు ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు. తన రాజ్యానికి విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న సుమతి ఆయనని సగౌరవంగా ఆహ్వానించాడు. సకల మర్యాదలు చేశాడు. అప్పుడు సుమతి విశ్వామిత్రుడితో, నీ పక్కన ఉన్నవారు ఎవరు? సూర్యచంద్రుల్లాగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నాడు. వాళ్ళని రామ లక్ష్మణులు అంటారు. దశరథుని కుమారులు. నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెప్పి కుశల ప్రశ్నలు అడిగాక అక్కడి నుండి బయలుదేరారు. అలా మిథిలా నగరానికి దగ్గరగా వచ్చాక వాళ్ళకి ఒక ఆశ్రమం చాలా శోభాయమానంగా కనిపించింది. కానీ అది నిర్జనంగా ఉంది. అప్పుడు రాముడు ఈ ఆశ్రమం ఎవరిదని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పెను. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం అసిత్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః. ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఆయన దర్శనం కోసం ఈ ఆశ్రమానికి దేవతలు వచ్చేవారు. ఆ గౌతముడు తన భార్య అయిన అహల్యతో కలిసి తాపసిగా ఇక్కడ ధార్మికమైన జీవనం గడిపేవారు. ఆ అహల్య బ్రహ్మదేవుడి మానసపుత్రిక. అద్భుతమైన సౌందర్యం కలిగినది. ఇంద్రుడికి అహల్య మీద ఉన్న కోరిక వలన ఒకరోజు ఉదయాన్నే గౌతమ మహర్షి సంధ్యావందనాది శత్రువుల నదిలో చేసుకునే సమయంలో, ఆయన ఇంటి వద్ద లేని సమయంలో గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడు. ఇంటిలోకి ప్రవేశించి, నేను నీ సంగమాన్ని కోరుకుంటున్నాను అని అహల్యతో అన్నాడు. మునివేషం సహస్రాక్షం విఘ్నయ రఘునందన మతించకార దుర్మేధ దేవ రాజ కుతూహలాత్. అహల్యకి వచ్చింది గౌతముడు కాదు, ఇంద్రుడని తెలుసు. కానీ ఆమె కన్యత్వంలో ఉండగా ఆమెకి ఇంద్రుడి మీద మనసులో కోరిక ఉండేది. అందువలన ఇంద్రుడితో సంగమించింది. అహల్య ఇంద్రుడితో ఇలా అని పలికింది, నేను నీతో సంగమించి చాలా ఆనందం పొందాను, కృతార్థురాలినయ్యాను. నువ్వు ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపో. నువ్వు గౌతముడి నుండి రక్షించుకో అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు ఒక నవ్వు నవ్వి, నేను చాలా ఆనందం పొందాను, ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశ్రమం బయటికి రాగానే గౌతమం స దదర్శ అత ప్రవిశంతం మహామునిం దేవదానవ దుర్దరశం తపోబల సమన్వితం. దేవతలని దానవులని నిగ్రహించగలిగే, శాసించగలిగే అపారమైన తపశ్శక్తి ఉన్న గౌతమ మహర్షి బయటకి వస్తున్న ఇంద్రుడిని చూశారు. ఇంద్రుడి ముఖం మాడిపోయింది. అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడితో ఇలా అన్నారు, నా రూపం ధరించి నువ్వు చెయ్యరాని పాపం చేశావు. స్త్రీల మీద నీకు ఇంత కామం ఉండడానికి కారణం నువ్వు పురుషుడు అన్న అహంకారం. కావున పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేల జారి పడిపోవుగాక అని ఇంద్రుడిని శపించారు. పేతతుః పురుషనౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్. అహల్య వైపు చూసి గౌతముడు ఇలా అన్నాడు, నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తూ పడుండు, ఆహారం తీసుకోకు,
గాలిని భక్షించు. నీ మీద బూడిద కప్పబడుతుంది. కావున నువ్వు ఎవ్వరికీ కనబడవు. కొంతకాలానికి ఈ ఆశ్రమానికి రామచంద్రుడు వస్తాడు. ఆయన ఈ ఆశ్రమ ప్రవేశం చేయగానే నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు శాప విమోచనం కలగగానే నువ్వు నా పత్ని స్థానాన్ని పొందుతావు. అప్పటిదాకా నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంద్రుడు దేవలోకంలో దేవతలకి జరిగినదంతా చెప్పాడు. నేను కామంతో ఈ పని చెయ్యలేదు. గౌతమ మహర్షి తపశ్శక్తి పెరిగిపోతుంది. ఆయనని నేను ఏమీ చెయ్యలేను. అందుకనే అపచారం అహల్య పట్ల చేశాను. ఆగ్రహించిన గౌతమ మహర్షి నన్ను అహల్యని శపించడం వలన కొంత తపశ్శక్తిని కోల్పోయాను. మిమ్మల్ని రక్షించడం కోసం నేను నా అండాలని పోగొట్టుకున్నాను. కావున మీరే నాకు అండాలని తీసుకుని వచ్చి పెట్టాలి అన్నాడు. అప్పుడు వారు గొర్రె వృషణములను తీసుకొని వచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా పోగొట్టుకున్న పుసంత్వాన్ని ఇంద్రుడు పొందాడు. అప్పుడు ఆయనని మేష వృషణుడు అని పిలిచారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రాముడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఇన్ని వేల సంవత్సరాల నుండి శాపగ్రస్తురాలైన అహల్య దుర్నిరక్షమైన తేజస్సుతో పైకి లేచింది. ఆవిడని చూడగానే రాముడు ఆమె కాళ్ళకి నమస్కారం చేశాడు. గౌతమ మహర్షి చెప్పిన విషయం గుర్తుకు వచ్చినవాడు రాముడని గ్రహించిన అహల్య రాముడికి నమస్కారం చేసింది. వాళ్ళకి భోజనం పెట్టింది. అప్పుడు అక్కడికి వచ్చిన గౌతమ మహర్షి అహల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తరువాత వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. ఆ నగరం వాహనాలతో, మహర్షులతో, యజ్ఞయాగాలు చేసుకునే వాళ్లతో ఉంది. విశ్వామిత్రుడు తన రాజ్యంలోకి ప్రవేశించాడన్న విషయం తెలుసుకున్న జనకుడు పరుగున తన పురోహితుడైన శతానందుడితో వచ్చాడు. మీరు రావడంతో నా యాగం ఫలించిందని విశ్వామిత్రుడిని గౌరవంగా పూజించాడు. పక్కనే ఉన్న రామలక్ష్మణులని చూసి జనకుడు, ఈ పిల్లలిద్దరూ ఎవరు? ఖడ్గాలు, కోదండాలు పట్టుకున్నారు. సూర్యచంద్రుల వలె ఉన్నారు. అపారమైన తేజస్సుతో ఉన్నారు. ఈ పిల్లలు నీతో ఉన్నారు. వారు ఎవరు అని అడిగారు. వాళ్ళిద్దరూ దశరథ మహారాజు కుమారులు. నా యాగ రక్షణ కోసం తీసుకొచ్చాను. రామలక్ష్మణుల రక్షణలో నా యాగం పూర్తయింది అని విశ్వామిత్రుడు చెప్పాడు. అయితే మీరు ఇటు వస్తున్నప్పుడు ఆశ్రమంలో నా తల్లిని చూశారా అని శతనందుడు వాళ్ళని అడిగాడు. పతి తపావనుడైన రాముడు ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే మీ అమ్మగారికి శాప విమోచనం అయ్యింది. ఆవిడ తన భర్త అయిన గౌతముడితో కలిసి వెళ్ళింది అని చెప్పారు. శతానందుడు ఎంతో సంతోషించాడు. రామా, నీ దర్శనం నాకు కలగడం నా అదృష్టం. మా అమ్మ జీవితంలో ఒకసారి కామానికి లొంగింది. అందువలన ఎన్నో సంవత్సరములు కష్టాలు పడింది. మా అమ్మ పెట్టిన విందు స్వీకరించావా? మా అమ్మ సంతోషంగా ఉందా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రాముడు, మీ అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు. గౌతమ మహర్షితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు అని చెప్పాడు. రాముడి మాటలు విని సంతోషించిన శతానందుడు
ఇలా అన్నాడు, నా ఆస్తి ధన్యతరో నా నా ఆస్తి ధన్యతరో రామత్వతో అన్యో భువి కచ్చన గోప్త కృషిక పుత్రః తే ఏన తప్తం మహత్ తపః. విశ్వామిత్రుడు నీకు గురువు కావడం చేత నువ్వు ధన్యుడవి అయ్యావు. ఆయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడు నీకు ఆయన కథ చెబుతాను అని విశ్వామిత్రుడి జీవితం గురించి చెప్పడం ప్రారంభించాడు. శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు. గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణి సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరచి జీవిస్తుంటాయి. పులి, జింక, ఎలుక, పాము, కుక్క, పిల్లి ఒకదానినొకటి చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభామానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబల అనే కామధేనువు ఉండేది. అది అమృతంతో సమానమైన క్షీరాన్ని అనగా పాలు ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞ యాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి ఆశ్రమంలోకి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో విశ్వామిత్రుడు మహారాజు వశిష్ఠుడితో, అయ్యా, మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయి. మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా? మీ ఆశ్రమంలోని ఋషులు తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా? మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు. సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు, నాయనా, నేను కుశలంగా ఉన్నాను. నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా? రాజధర్మం అంటే ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక పైసా కూడా దుర్వినియోగం చేయకుండా ఆ ధనాన్ని వృద్ధి చేయాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి. సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా? శత్రువులను జయించావా? నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా అనే పలు విషయాలను ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు, ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతిచ్ఛత్తు మయా కృతాం రాజన్ త్వం అతిథి శ్రేష్ఠ పూజనీయః ప్రయత్నతః. ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్ఠుడివి కనుక నా ఆతిథ్యం చూసుకోవాలన్నాడు. మీరు నాకు చేతులు పాదాలు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లు ఇచ్చారు. మీరు తినే తేనె కందమూలాలు నాకు పెట్టారు. అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి? ఇక మీరు శ్రమ తీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడు అన్నాడు.
అప్పుడు వశిష్ఠ మహర్షి శబలని పిలిచి, చూశావా, మన ఆశ్రమంలోకి ఈరోజు విశ్వామిత్ర మహారాజు గారు వచ్చారు. నువ్వు ఆయన అక్షౌహిణి సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చేయాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబల ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి చెరుకు కర్రలు తేనె పానీయములు కొండలంతా ఎత్తుతున్న సన్నటి అన్నరాసుల్ని కొరుక్కు తినేవి తాగేవి నాకేవి కూరలు పచ్చళ్ళు పులుసులు పళ్ళ రసాలు పాలు తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది. శబల సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు. అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు. మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఔరావురమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకు మెల్లగా ఆ శబల మీద వ్యామోహం పెరిగింది. ఆ శబలని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడు ఆయన ఆ వశిష్ఠ మహర్షితో, గవాంశత సహస్రేణ దియాతాం శబలా మమ, నేను మీకు 1,00,000 ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు ఒక శబలని ఇవ్వండి అన్నాడు. అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి ఆగ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబలని ఇవ్వలేను అన్నారు. విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి, చాలా విలువైనది. రత్నమైతే ఇంత విలువైన శబల కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు. నాయనా విశ్వామిత్ర, ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు విద్యాభ్యాసం సమస్తము ఈ శబల మీద ఆధారపడి ఉంది. కాబట్టి నేను ఈ ధేనువును నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను నీకు మెడలో బంగారు తాడులున్న 14,000 ఏనుగులని ఇస్తాను, 800 బంగారు రథాలని ఇస్తాను. ఆ ఒక్క రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ 4 గుర్రాలు ఉంటాయి. అలాగే గొప్ప గొప్ప జాతులకు చెందిన 11,000 గుర్రాలు ఇస్తాను. 1,00,00,000 గోవుల్ని ఇస్తాను. బంగారం వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంకా ఏమీ మాట్లాడను అన్నాడు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి, నేనే పుచ్చుకోవడమేంటి, అడిగిన కొద్దీ బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబల మెడలో తాడు కట్టి సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వారు దాన్ని ఈడ్చుకెళుతుంటే ఆ శబల ఏడ్చింది. ఇంత జరుగుతున్న వశిష్ఠుడు మాత్రం అలానే నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు ఆ శబల, ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడా, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళ్తున్నాడా? వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటే విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా? వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని
పొరపాటు కానీ చేసి ఉండాలి. ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను. ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దగ్గరకు పరుగు తీసి వెళ్ళింది. అప్పుడు వశిష్ఠుడు, సత్వాం త్యజామి శబలేన అపీమే అపకృతం త్వయా ఏ సత్వం నయతే రాజా బలాత్మత్తః మహాబలః. శబలా, నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకువెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కానీ నేడు తప్పు ద్రోవలో వెళుతున్నాడు. అతడు దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు. ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబల అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు ఆ శబల గట్టిగా అంబా అని అరిచి శూలాయుధ ధరులైన పహ్లావులు కొంతమందిని సృష్టించింది. వారు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లావులని సంహరించాడు. ఆ శబల పహ్లావులతో పాటు యవనులని సృష్టించింది. వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ శబల వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు ఆ శబల సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని తన పొదుగు నుండి కొన్ని వేల పహల్లావులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుండి శకుల రోమకుపాల నుండి హరీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజితుడయ్యాడు. ఇది కూడా శబల గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధ పెట్టిన వశిష్ఠుడిని చంపేయాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదికి పరుగు తీశారు. కూర్చొని ఉన్న వశిష్ఠుడు తన మీదికి వస్తున్న ఆ 100 పిల్లల్ని చూసి గట్టిగా ఆ అని అహంకారం చేశారు. ఆ 100 పిల్లలు భస్మరాసులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే. ఆయన ఆ అంటే 100 మంది బూడిదైపోయారు. ఆ ఆవు తలచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపశ్శక్తి చాలా గొప్పది. ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అనుకుని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చేయమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు. హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు
ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమ అనుషు స అంగ అంగ ఉపనిషద స రహస్య ప్రదీయాతాం. మహాదేవ, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడవైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళే ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకొని, ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలన్నీ ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నింటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్ను మూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిద అయింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్నీ తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగులు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని, ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆ ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలన్నీ చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను. ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నాడు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటే అది ఎలా ఉందంటే, సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నాడు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు. కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడు ఆయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఇసికాస్త్రం, మానవాస్త్రం, గంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కళాపాశం, వారుణపాశం, పినాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కపాలం అనే కంకణం, రకాల పిడుగులు, కంకాలం, ముసలం, పెద్ద పెద్ద గదలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వేయడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో శోభ పొందాయి. అంతటి శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్ప వాళ్ళని
మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదన్నేన సర్వ అస్త్రాన్ని హతానేమే. ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను, కానీ ఆయన ఒక కర్ర ముక్క పట్టుకొని నా అస్త్రాలన్నింటినీ మింగేశారు అని రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకు హవిస్పందుడు, మధుస్కంధుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు. ఇవాళ నుండి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరంలో తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు. అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తర్వాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు ఆ త్రిశంకుడు వశిష్ఠుడి 9 కుమారుల దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు. ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగే పని కాదన్నారు. ఆ 9 కుమారులు అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులైన మా మాట వినలేదు. ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్ర లేవగానే ఆయన ముఖంలోని కాంతిపోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుమ ఆభరణాలయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వారు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించారు. జై శ్రీరామ్. ఇక రేపటి వీడియోలో చెప్పుకుందాం.